మై డియర్ రాకింగ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఏదే మన ఓజస్ గంభీర, అదే భయ ఓజస్ గంభీర. నేను ఇలా చెప్తే అర్థం కాదేమో, పర్టికులర్లీ ఈ డైలాగ్ తను చెప్పాల్సిందేమో. ఓజస్ గంభీర, ఓజస్ గంభీర నా కొడకల్లారా. సో అది ఆ డైలాగ్ వినేటువంటి తర్వాతే మనందరికి గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. సో ఓవరాల్ ఏదైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ఈ యొక్క కంప్లీట్ ట్రైలర్ ని కొంచెం స్కోప్ పెట్టి మరి చూసినట్లయితే ఏమేమి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ మీద మీరు వాచ్ చేస్తారు, నేను చేస్తాను. ఎందుకంటే కంప్లీట్లీ అక్కడ మూవీ వర్త్ కాదు, డైరెక్టర్ వర్త్ కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనకు వర్త్. సో ఓవరాల్ చూసినట్లయితే బట్ యాజ్ ఏ మూవీ రివ్యూవర్ గా ఏ పాయింట్స్ ని హైలైట్ చేశారు అండ్ ఈ మూవీ ఎలా నరేట్ చేశారు, పవర్ స్టార్ ని పక్కన పెట్టండి, ఓవరాల్ ఈ రివ్యూ వరకు మిగతా పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ చూసినట్లయితే కంప్లీట్లీ ఈ మూవీ అనేది మనకి ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో అయితే తీసుకురావడం జరిగింది. సో పర్టికులర్లీ బాంబాయిలో ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు, తను బాగా ఒక బొంబాయిని అయితే ఏలేసాడు. ఎలా అంటే మనోడి కోసం ఉవ్వొచ్చపోతా ఇప్పటికీ కొంతమంది కళల్లో మెదలుతుంది. సో ఆ విధంగా అయితే ఉంటుంది. బట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనోడు కొంచెం వచ్చేసి సపరేట్ ఫ్యామిలీని పెట్టుకొని సపరేట్గా ఉన్నాడు. బట్ ఇక్కడ మళ్ళీ అక్కడ బాంబాయిలో అనేది మనకి గన్స్ స్మగ్లింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ ఆ స్టార్ట్ అయింది అలా 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 సత్యదాదా దాకా వెళ్ళింది. సో ఇంతకీ ఈ సత్యదాదా క్యారెక్టర్ ఎవరు అండ్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మూవీ చూసిన తర్వాత మన ఆడియన్స్కి దీని గురించి కంప్లీట్ మన Q&A చేసుకుందాం. అండ్ సత్యదాదా దాకా వెళ్ళిన తర్వాత ఈ పాయింట్ని ఆపాలంటే మాత్రం మనోడు మళ్ళీ తిరిగి రావాల్సింది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ నరేషన్ చేసినటువంటి డైలాగ్స్ మాత్రం భయ పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను పర్టికులర్లీ ఈ మూవీని ఈ ట్రైలర్ మీరు ఎలా చూసారో నాకు తెలియదండి. ఇయర్ ఫోన్స్ కానీ మంచి ఆడియో సిస్టంలో చూసినట్లయితే ప్రతి డైలాగ్ అని గూస్ బంప్ సీన్స్. అండ్ మనోడు ఇంకా అంటే ఇక్కడ వరకు మనోడు రావాల్సింది చెప్పిన వరకు అయితే ఓకే, బట్ ఈ డైలాగ్ అయితే ఇంకా హైప్ అయిపోయింది. ఏదంటే అతనేనా 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 అని చెప్పే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా హైప్ అయిపోయింది నన్ను అయితే. సో ఓవరాల్ చూస్తున్నట్లయితే మనోడు కమ్బ్యాక్ వస్తున్నాడు, మళ్ళీ ఆ గన్ స్మగ్లింగ్ ని ఆపుతున్నాడు. సో ఇంతకీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు మనోడు వచ్చి గన్ స్మగ్లింగ్ ఆపాల్సినంత పని ఏంటి, అసలు ప్రీవియస్లీ మనోడు చేసిన పని ఏంటి, సో ఓవరాల్ మనోడికి వీళ్ళకి ఉన్న కక్ష ఏంటి, సో ఓవరాల్గా చూసినట్లయితే అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలియాలన్నా ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద తప్పకుండా వాచ్ చేయాలి. సో మెయిన్లీ ఈ ట్రైలర్లో ఏం ఇంప్రెస్ చేసావు భయ్యా అని మన సుజిత్ మామని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లీన్ నరేషన్ విత్ బ్యూటిఫుల్ మాస్ బీజిఎం భయ్యా. ఎందుకంటే ఈ ట్రైలర్లో అనేది మనకి ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బీజిఎంతో ఆ యొక్క ఇంటెన్షన్ అంటారు కదా, సో అది అలా ట్రైలర్ మీదే ఉండిపోయింది నాకైతే. సో ఎందుకంటే బీజిఎం లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో కంప్లీట్లీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉన్నటువంటి 2.5 minute ట్రైలర్ కట్లో దాదాపు 4-5 ఎలివేషన్స్లో మన పవన్ కళ్యాణ్ గారిని చూపించడానికి ట్రై చేశారు. అండ్ ఫస్ట్ కానివ్వండి, మిడిల్లో కానివ్వండి, ఇంటర్వెల్లో కానివ్వండి, ఎండ్లో కూడా అయితే. బట్ ప్రతిదీ కొత్తగా అనిపించింది తప్ప ఎక్కడ బోర్ కొట్టలేదు. సో ఎలివేషన్ షాట్స్ మాత్రం పీక్ లెవెల్లో ఆన్ స్క్రీన్స్ మీద కూడా పడబోతుందని చెప్పితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ మన హీరోయిన్ ఉన్నారు, సో హీరోయిన్ ప్రియాంక మోహన్ గారిని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారు. ఈ మూవీలో ఆన్ స్క్రీన్స్ మీద దద్దరెళ్ళిపోతున్నారు, మెయిన్ కీ రోల్లో చేయబోతున్నారు అని చెప్పి అయితే రూమర్స్ వినబడ్డాయి. కానివ్వండి ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అంతగా స్కోప్ లేదో అనిపించింది. బట్ ఆన్ స్క్రీన్స్ మీద చూసి తెలుసుకుందాం మనం ఈ ఒక మూవీలో మన ప్రియాంక మోహన్ గారు ఏ రీతిలో పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందని చెప్పి. ఇంకా ఓవరాల్ విలన్ క్యారెక్టర్ కానీ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ కానీ ఓవరాల్ సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ నరేషన్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ కట్టింది చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. బట్ ఇంకొంచెం ఏదైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కొంచెం పెంచుంటే ఇంకొంచెం బెటర్ అనిపించేది తప్ప అంతకు మించి అయితే నాకైతే ఏమనిపించలేదు.